4 రోజుల్లో మహాదేవ. చంపకమాల కవిసిన జూచి ఆగుటకు ఆగుటకుగా నలినాక్షుడు ఓగునంత ఆహవకరులైన చూశాడు. వాళ్ళని ఆపుదామని చెప్పేసి ఆ నలినాక్షుడు ఏమిట్రా ఏమి కొట్టుకోవడం ఏంట్రా అందామని అనుకుందాం అనుకున్నాడు. ఇంకా ఆహవకరులు ఆ యుద్ధములో బాగా ఆరితేరిపోయినటువంటి ఆ వాళ్ళు ఉన్నారే, అంధకులు ఆ భోజకులు అంధకులు వాళ్ళందరూ ఏంటి మా భోజుడిని కృతవర్మ నువ్వు చంపేస్తావా అని వాళ్ళందరూ ఒకటైపోయారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు నంబర్ ఎక్కువ భోజకుల్ని అంధకులు. ఇప్పుడు మొత్తం యాదవులందరూ 1000 మంది ఉన్నారు అనుకోండి, అందులో 300 మంది వీళ్ళు ఎవరు దృష్టి ఉంచారు, 700 మంది వాడు భోజకులు అంధకులు కలిసి వాళ్ళ నంబర్ ఎక్కువ. అది చెవులు పడంగా నాచి దిక్కులకి చెవుడు వచ్చే విధంగా యుద్ధనాదాలు చేశారు. మా వాడిని చంపేస్తావా అన్నట్టు అరిచారు. దిక్కులకి చెవుడు వచ్చేలాగా, అదే దిక్కులు పెక్కటీలు ఎలాగ అంటామే అలా అనమాట. ఆర్చి అతి శీఘ్రత సాత్యకి చుట్టుముట్టి చాలా వేగంగా సాత్యకని చుట్టుముట్టారు వాళ్ళందరూ కలిసి. ఏది తమ భోజుల్ని అందులో ముఖ్యుడైన కృతవర్మని కొంతమందిని చంపేసిన ఈ సాత్యకని చుట్టుముట్టాడు భోజులు. ఇంకా చెప్తున్నాడు రే ఆ గండి అనే లోపల అనే లోపల వీళ్ళు చుట్టుముట్టేశారు సాత్యకని. అప్పుడు విమల బోధుడా హరి కడున్ కనలొందియు కాలవేదిత చాలా కోపం వచ్చింది. కానీ కాలం గురించి తెలుసు ఏమిటి ఇప్పుడు యాదవులు మొత్తం అందరూ మరిసిపోరు కాబట్టి ఇప్పుడు ఆపకూడదు. అందుకని ఈయన ఏం చేశాడు, కడున్ కాలవేది కాబట్టి కోపం వచ్చినా కూడా ఆయన ఏమి సాత్వికని రక్షించడానికి వెళ్ళలేదు. ఆయన చంపకమాల తమ్ముని గాచునట్టి సముద్రత గైకొనడు. అరే ఒకప్పుడు సాత్వికని ఆ పూరీశ్వరుడు చంపేస్తుంటే అర్జునుడి చేత కొట్టించాడు. కానీ ఇప్పుడు తన తమ్ముడిని కాపాడటానికి ఏ ప్రయత్నము చేయలేదు. అలా చూస్తూ సాత్విక కృతవర్మని చంపినప్పుడు ఈ సాత్విక మిగతా కొంతమంది భోజులు చెప్పినప్పుడు ఆ భోజులందరూ సాత్వికని చుట్టుముట్టినప్పుడు ఆయన్ని కాపాడటానికి ఈయన ఏ ప్రయత్నము చేయలేదు. అది పొల్లడయ్యే వేగమ్మున రుక్మిణీసుతుడ అఖండ పరాక్రమమొప్ప కిట్టి శౌర్యము భుజబలము మెరయంగా గాని సాత్వికి సంతసిల్లి దర్పమున పేర్చే మెచ్చొలసి ప్రస్తుతి చేసిరి చూసు కేచరు. ఈయన ఏమో చూశాడు, కోపం వచ్చింది. ఆయన కాలవేది కాలం గురించి తెలిసిన వాడు కాబట్టి వెళ్ళిపోవాలి అందరూ. అందుకని ఆయన తన తమ్ముడిని రక్షించడానికి ఏ ప్రయత్నము చేయలేదు. కానీ వేగంగా రుక్మిణీ తనయుడైన ప్రద్యుమ్నుడు వచ్చాడు తన బాబాయిని రక్షించడం. ఏది ఆయన శౌర్యము ఆయన పరాక్రమము బయటపెట్టే విధంగా ఆయన తనకు సాత్యకిని అండగా భోజకుల మీద ఆయన విజృంభించినప్పటికీ ఆ పైనుంచి కేచరుడు ఆహా ఏమిరా ఈ పౌరుషం మెచ్చుకునే విధంగా ఇటు వీళ్ళిద్దరూ అటు భోజకులు యుద్ధం చేయడం ప్రారంభించారు, కొట్టుకోవడం ప్రారంభించారు. కనుగొని వృష్ణి వీరులు ఇది చూసేటప్పటికి కొంతమంది ఈ వృష్టిలో ఉన్నటువంటి వీళ్ళు ఈ సాత్యకి ప్రద్యుమ్నుడికి సహాయంగా వచ్చారు. ఎవరు? సాంబుడు, గదుడు,
చారుదేష్టుడు వీళ్ళందరూ. కాబట్టి కనుకొని వృష్ణవీరులు వికాసముజ్వల పౌరుషముతో పుట్టినటువంటి రోషవన్హి అంటే రోషం అనేటువంటి వన్హి అగ్ని వాళ్ళ మనసుల్లో పుట్టింది. మా సాత్యకని ప్రద్యుమ్నుడి మీదకి మీరు వస్తారా అని వాళ్ళు వచ్చి ఆ వృష్ణవీరులు సంవత్సర శౌర్యము పెనుపగా వాళ్ళ యొక్క శౌర్యం విక్రమం ఈ రెండు కలిసి వారిద్దరకు ప్రీతి ఎలర్పగా ఈ సాత్యకి ప్రద్యుమ్నుడికి ఆనందం కలిగించే విధంగా వృష్ణవీరులందరూ భోజకులు అందకుల మీద వచ్చారు. సింహనాదములు ఘనపదమెల్లగా సింహనాదాలు చేశారు. ఘనము అంటే ఆకాశం, ఘనము అంటే మేఘం, ఘనపదము అంటే మేఘములు వెళ్ళేటువంటి పదం అంటే ఆకాశం. వాళ్ళ సింహనాదంతో ఆకాశమల్లా నిండిపోయే విధంగా జలంబులు జలంబులు నొల్లసిల్లగా వాళ్ళ బలముతో శలము అంటే వాళ్ళ ప్రయత్నం, శలం అంటే వాళ్ళ పట్టుదల, స్థిర నిర్ణయం, వాళ్ళ బలము స్థిర నిర్ణయము సాత్యకి ప్రతిముడు మెచ్చుకునే విధంగా వీళ్ళు కూడా ఆల్రెడీ భోజకులు అందకులు వచ్చారు. ఇంతమంది వచ్చేసరికి వాళ్ళు అక్కడ 5 ఆళ్ళతో రాలేదు కదండి. కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు బాగా కోపం చెప్పడితే మన చేతికి ఏది వస్తే అది కొట్టేస్తుంది. వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళారు. చూడండి ఏంటంటే సముద్రంలో కలిపారు. సముద్రం దగ్గరికి వెళ్ళకుండా ఉంటే అది వెళ్ళకుండా ఉంటే అని మనం అనుకుంటాం కదా, అలాగే జరుగుతుంది. నువ్వు దాన్ని మార్చలేవు. యూ కెనాట్ ఆల్టర్ ద ఫేట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విధిని విధాత కూడా మార్చలేడు, మార్చడు. అది అన్ని వినడం వల్ల ఏంటంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్. పురుషుడు కాలవేది ఆగల ఆయన కళ్ళెదుట్లో జరిగింది. అంతమంది పురుషుడిని మించినటువంటి వాళ్ళు మనం వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకోవడానికి ఏం కావాలి వీళ్ళకి? ఆయుధాలు లేవు. అందుకని అక్కడే పొంగ పెట్టి కొట్టేటప్పుడు వాడు చచ్చిపోయాడు. అసలు పడిపోయినప్పుడు ఏమిటో దొంగ ఎంత ఉంటుంది? అది గడ్డి అండి. ఏదో ఒకదాని గడ్డి, పైగా అది మెత్తటి గడ్డి. అందుకే మనం చాపను ఎంచుకుంటాం. ఇంకా దర్భైనా కొంచెం కరుగ్గా ఉంటుంది. కుష అంటారు. కుష అంటే దర్భ, అది చాలా పదునుగా ఉంటుంది. ఇది దర్భ కూడా కాదు, మెత్తని గడ్డిని తుంగ అంటారు. అది పెట్టి కొట్టారు. కానీ అది మొలిచింది. అది దానికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే ఈ పొడి దాన్ని అంటుకుని ఉంది. ముసలం అంటే ముసలమా కాదు, ఆ ముసలములో ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భోజాంధక సంగమన విరాజితమగు బలంబు భోజకులు అంధకములతో కలిసినటువంటి ఆ బలము రౌద్రోద్రేక భ్రాజితులై రౌద్రము ఉద్రేకముతో ప్రకాశిస్తూ తాకి పెనగిరి జాలియు లేక కృష్ణుడు చూస్తూ ఉండగా, అరే వాడు నాకంటే చిన్నవాడురా, వాడు నాకు కొడుకు వలసరా, నా మనబడ వలసరా, వాడు ఏం జాలి లేదు అక్కడ మిగిలిందల్లా రౌద్రము ఉద్రేకం. అసలు ఇక్కడ చూడండి, ఎవరిని చంపాడో మీకు తెలిసిందా? అందుకే తండ్రి కొడుకుని చంపేశాడు. కొన్ని ఇంత పూర్వమైన వైరం ఉందా వీళ్ళకి? లేదు. అక్కడ 2 శాపాలు పనిచేసాయి. ఒకటి గాంధారి శాపం, 2 ముని శాపం. ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య వైరము నిష్కారణంగా వస్తుందండి.
అసలు ఏం ఉండదు వాళ్ళు నచ్చ కానీ ఏంటో నిష్కారణంగా వేయడం. పద్యం అయ్యిరు తెరగునకప్పుడు అయ్యిరు తెరగునకప్పుడు కయ్యమునకు పరమసాధకంబుగా కలిగాను. అది అయ్యిరు తెరగునకప్పుడు కయ్యమునకు కయ్యం చేసుకొని పరమ సాధనంగా ఉండాలి. ఏమిటది? ఏమిటయ్యా అంటే ఆ ఇరువులకి ఇటు భోజకులు అందకులు ఇటు వృష్టులకి పరమసాధకంబుగా కలిగెన్ ముయ్యంచు తుంగ ఎచ్చట. ముయ్యంచు ముయ్యంచు అంటే 3 అంచులు ఉన్నటువంటి తుంగ. కొన్ని తుంగ కూడా కలిసి లేదు, అది ఇట్లా వీడిగా ఉందండి, త్రిశూలం లాగా వచ్చింది. అది ఆ తుంగని ఇట్లా పేరకడం పెట్టి కొట్టేయడం పడి తెచ్చుకో. మరి తుంగ పెట్టి కొడితే ఇంత మహావీరులు ఎలా చనిపోతున్నారా అన్న ఆలోచన రాలేదు. దానికి కావాలంటే దయ్యము. మనం అనుకుంటాం కానీ దయ్యము వికృతి, దైవము ప్రకృతి. దయ్యం అంటే ఏదో దయ్యాలు భూతాలని కాదు, దైవాన్ని దయ్యం అంటారు. అది సంగతి. దయ్యము నేర్పు విను చెప్పేదన్. అది దయ్యము నేర్పు విను చెప్పేదన్. గురునాథ ఏమయ్యా ఓ గురునాథ, ఓ జనమయ్య, ఆ దయ్యము నేర్పు అంటే ఆ దైవము యొక్క నేర్పు ఏమిటి చెప్తాను వినన్నాడు. ఇరువురికి ఆ సాధన ఏంటయ్యా అంటే ఆ సముద్ర తీరంలో ఉన్నారు, పక్కన ఏదో ఉంది తుంగ తీసుకున్నారు, దాన్ని పెట్టి కొట్టుకున్నారు. అసలు ఎవరికి ఆలోచన కూడా రావట్లా. గుర్తుపెట్టుకోండి, ఇది తుంగ పెట్టి నేను కొడితే విడి చనిపోవడం ఏంటి? అది ఎలా ఉంది? తుంగ పొడి చేయడం వల్ల ఇన్ని కొన్ని లక్షల తుంగల్లో వచ్చేసింది. వేలల్లో ఉన్నారు, అవి కూడా అక్కడ వేలల్లో తుంగలు వచ్చేసి పొడి చేయగానే ఉండే ఒక్క రోగాలు చంపలేదుగా. ఆలోచన, బుద్ధి, కర్మానుసారం. ఇది సముద్రంలో కలిపి ఉండకుండా ఉంటే, ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆ ఇఫ్ క్లాజులు వాడతాం మనం. అది ఉండకుండా ఉంటే అది ఉండే ఉంటుంది అలాగే చూడండి. దానికి మార్గం లేదు. కాబట్టి ప్రతిదీ నువ్వు చేసేదంతా కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్, ఇట్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్. యూ కెనాట్ ఆల్టర్ ఇట్. నిజంగా నువ్వు సాధనలో ఒక దశకు వెళ్తున్నావు అంటే జరగనున్నది జరుగుతున్నది చూస్తూ ఉంటావు, దేనికి వికారం పొందవు. అది సంగతి. మంచి కానీ చెడు కానీ దేనికి వికారం పొందవు, ఎందుకంటే అది అలా జరగాల్సి ఉంది, అంతే జరుగుతుంది. ఇది మనకేదో నోటి దూడ ఉంటుంది కదండి, ఏదో ఒకటి మాట్లాడాలి కదండి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఉదాహరణకు లక్ష్మణ్ గారి విషయం తీసుకుంటాం. ఏమండి ఈయన కాశీ రాకుండా ఉంటే వచ్చేవాడే, నువ్వు చెప్పగలవా? పోనీ ఆయనకి జలం రాగానే మనం హైదరాబాద్ పంపిస్తే ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంటుంది? కాబట్టి అది అలా జరగవలసింది ఉంది, అంతే. నువ్వు అలాగే జరుగుతుంది, అలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతుంది. చంపకమాల మునివర శాప చూడండి, మునివర శాప సంభవదమోగతి. మునివర శాప సంభవదమోఘగతి. ముసలంబు సాద్భుతంబును అతి దారుణంబునగు ఊరి సముద్భట శక్తి ఖేళనంబున ముసలత్వ విస్ఫురణము కలిగించే ప్రవేశ లీల గైకొని సమర ప్రవర్తనము ఘోరతరంబు నెల్లగా తుంగలం. ఆ తుంగల్లో ఒక బాణం, ఒక వజ్రం, ఒక ముసలం, ఒక కీటకం, ఒక చక్రం. అంటే నువ్వు అనేక ఆయుధాలు వాడతావు కదా, ఏది మనం ఖడ్గం, చక్ర, కదా. ఇటువంటి ఆయుధాల్లో ఉన్న శక్తి ఆ ముసలంలో ప్రవేశించి అదేంటంటే మునివాస. అది పొడి చేసేటప్పటికి అది అంటుకున్నటువంటి తొంగలకు ఆ శక్తి వచ్చింది, ఆ ముసలంలో శక్తి వచ్చింది. ఏం పద్యం అండి, చాలా. మీరు ఇక్కడ నాకు ఇది అందరూ వెళ్ళిపోతున్న ఆనందం ఎందుకంటే అక్కడ ముని శాపము యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మునివర అంటే మునివరులు, శ్రేష్టమైనటువంటి మునివరుల నుంచి శాపం వల్ల పుట్టినటువంటి
అమోఘ గతి అమోఘము. అది అమోఘము అంటే ఇక నువ్వు దాన్ని మార్చలేవు. అమోఘం అంటే అది అనుభవించవలసిన అమోఘమైనటువంటి ముసలంబు సాద్భుతంబు. అది సాద్భుతం. అది చాలా అద్భుతం. దాని యొక్క శక్తి అద్భుతం. దాన్ని ఎవరు ఆపలేరు. అద్భుతముగా అతి దారుణమునకు అతి దారుణమునకు పరిదమరమ దారుణమైనటువంటి ఊరి సముద్భట శక్తి శక్తి కేళనంబన గొప్పదైనటువంటి సముద్భట ప్రవేశించినటువంటి ఆ శక్తి అందులో ప్రవేశించిన ముసలానికి. ఆ శక్తి అంత శక్తి ముసలానికి రావడానికి అంటే అందులో మునిగిపో శాపం. ఈ శాపం ముసలము ఈ తుంగలకి తగులుకున్నప్పటికీ ఆ శక్తి తుంగలకు వచ్చేసింది. విస్ఫురణమును కలిగించే ఇదంతా ముసలము యొక్క శక్తి విస్ఫురణం, శక్తి ప్రస్ఫోటనం కలిగించే ప్రవేశలీలగైకొని. అంటే ఇందులోంచి ఆ ముసలం పొడి పొడి అయిపోయింది కదా. ఏదో చిన్న పొడి ఈ తుంగగా చిన్నది నీ కంటిలో రేణు అంత పొడి ఈ తుంగకు అంటుకుంది అంతే. అది ఎట్లా ఉందంటే ఒక రోకల శక్తి వచ్చేస్తుంది. రోకలు పెట్టి కొడితే దెబ్బ తగలదు. రోకలు పెట్టి దెబ్బ కొడితే దెబ్బ తగలదు. ఇది పొడి చేశారు వీళ్ళు. రాజు చెప్పారు కానీ వీళ్ళు ఇంకా 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 చిన్న 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 పొడి చేశారు. అది బాగా ఇప్పుడు అదేం జరిగింది, స్ప్రెడ్ అయింది అది. కాబట్టి మన మానవులు మనం అనుకుంటామండి. మనం అనుకునే దానికంటే కూడా దైవ లీల ఎక్కువ. కానీ ఏంటంటే మన అహంకారం వల్ల, అహంభావం వల్ల ఎప్పటికప్పుడు మనం నేను ఇందులో నాది ఏమీ లేదురా తర్వాత పొడిగాగ చేసి జలనిధిలో వృష్ణివరుడు చల్లించిన అది ఇంకా పైపద్యం సమర ప్రవేశలీలగైకొని సమర ప్రవర్తనమైంది. సమరానికి ఎందుకయ్యా వచ్చిందంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు సమరం చాలా ఘోరమైంది. తుంగలతో కొట్టుకునేది. తుంగలతో కొట్టుకుంటే సమరం చాలా ఘోరంగా అయింది. ఎందుకయ్యా అంటే ఇగో చెప్తున్నాడు. చెప్పమ్మా. పొడిగాగ చేసి అమ్మాయి ఆ విధంగా ఆయన వృష్ణివరుడైన వసుదేవుడు దాన్ని పొడి పొడి చేయమన్నాడు. పొడి చేసేటప్పటికి ఆ పొడి ఇంకోటి ఆ పొడి నీళ్ళలో కలిసిపోయింది అనుకుందాం. ఉదాహరణ అప్పుడు ఏంటంటే నీటిగా శక్తి ఆ నీటి నుంచి పెరిగిన తుంగలకు ఆ శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ పొడికి ఈ తుంగకు అంటుకోలేదండి. ఇక్కడ చూడండి, ఈ పొంగ అంటుకోలేదు. వెరీ గుడ్. ఈ తుంగ నీళ్ళలో కలిసింది. ఆ నీటి ద్వారానే ఇది పెరిగింది. కారణం ఇదను. ఇప్పుడు మన తెలివి ఉపయోగించి ఉదాహరణ అసలు వీళ్ళు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదండి అన్నాం అనుకో, ఇంకో విధంగా పోయేవాడు. వీళ్ళు ఇంకో విధంగా పోయేవాడు కానీ ఆగేవాడు మాత్రం. కాబట్టి నువ్వు శాపము నుంచి తప్పించుకోలేవు. ఒకప్పుడు శాపం, ఇప్పుడు కూడా ఇప్పుడు మన జాతకాలు తప్పించుకోలేవు. నువ్వు అది తప్పించుకోలేవు, అనుభవించి తీరవలసినదే. ఇంత చేసిన తర్వాత కూడా మనకు అర్థం కాలేదంటే మన అవివేకానికి అది పరాకష్టం. అవివేకానికి పరాకష్టం. లేదండి తప్పించుకోలేక నేను పూజ మానే నీ బుద్ధి అలా ప్రవర్తిస్తుంది మాట. అంటే ఈ జన్మే కాదు, వచ్చే జన్మ కూడా నువ్వు ఈ బాధలు అనుభవించదు. అంటే మన కర్మ 3 రకాలుగా ఉంటుంది. సంచితము, ప్రారబ్ధము, ఆగామి. ప్రారబ్ధం మనం వచ్చే కింద జన్మ నుంచి తెచ్చుకున్నది. ఈ జన్మలో నువ్వు చేయకుండా ఉంటే వచ్చే జన్మలో అనుభవించకుండా, ఈ జన్మలో కూడా చేస్తా అంటే మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించు. ఎందుకంటే ఈ జన్మలో నీకు మోక్షం వస్తుందని గ్యారంటీ ఉందే. మనకు ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాలతో ఉన్నటువంటి మనకు రాదుగా. అది గ్యారంటీ కదా ఫస్ట్. తర్వాత
చల్లించిన చెడదయ్యి చల్లించిన చెడది అలా పొడి పొడిగా చేసిన ఆ ముసలంలో ఉన్నటువంటి శక్తి చనిపోలేదయ్యా. మునివరల ఎక్కుడు ఎక్కుడు శక్తిని ముసల శక్తి కురువంశవర ఆ ముని శాపము నుంచి పుట్టినటువంటి ఆ ముసలం పొడి పొడిగా చేసిన అందులో శక్తి పోలేదయ్యా. ఇక ఆ ముని శాపం గురించి మనం ఏం చెప్తాం నాయన, జనమేం చేయాలి, ఇందులో శక్తి పోలేదు. కాబట్టి ఇప్పుడు చనిపోవడం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు సాంచకిలాగా అందరూ ఖడ్గాలు పెట్టుకుని రెడీగా లేరుగా, వీళ్ళు వచ్చింది పూజకి కదా. పైగా ఉన్న సముద్రంలో అక్కడ తొంగలు ఓహో బాగా పెరిగిపోయింది. వీళ్ళు పెరిగిన కొద్దీ తొంగలు వస్తుంది. పైగా దొంగ ఏముంది, ఇప్పుడు చంపేసిన తర్వాత వాడు అక్కడ పడేశాడు, అదే తీసుకుని వాడు తిండి కొట్టాడు ఇంకోటి. బాణం అనుకోండి, ఈ బాణాన్ని వాడికి ఉంచేస్తే మళ్ళీ ఆ బాణాన్ని నువ్వేం చేయలేవు. అలాగే నీ దగ్గర కట్క ఉంది, ఆ కట్కాన్ని ఉంచేస్తే ఈ కట్క నీకు పనికిరాదు. కానీ ఈ తుంగ అలా కాదు, ఈ తుంగ పెట్టి కొట్టావు, అది రెండైంది, ఆ రెండైన మొక్కలతో కొట్టుకున్నాడు. అందులో శక్తి అలా ఉంది. కాబట్టి ఇందులో ఆ శక్తి విస్ఫోటనమే జరుగుతుంది తప్పితే శక్తి సంహారం జరగట్లేదు. యాదవ వీరులకు ఆ సమయంపున, అది యాదవ వీరులకు ఆ సమయమున మద్యపానోద్భూత మదన అంటే మద్యపానము చేయడం వల్ల పుట్టినటువంటి మదముతో వల్ల ఆ యాదవ వీరులు ఆ సమయంలో మునివరామోఘ వచన దివ్య శక్తి చేసి అంటే మునివరుల యొక్క అమోఘమైనటువంటి అంటే తిరుగులేనటువంటి ఆ శాప వచనము దివ్య వచనముల యొక్క శక్తి కల్గదు తృంగ వేసినంత ప్రతిభటనకు తనుపీడ కలుగుని అని ఆలోచన రావట్లా. ఏమిటి తొంగతో కొడితే నా శత్రువుకి ఇంత శరీరం బాధ కలుగుతుంది ఏమిట్రా అని ఆలోచన రావట్లే వాడికి. ఏమిటో వాడి చేతిలో ఉన్నది ఏదో ఒక ఇనప రాడ్ లాగా, ఒక ఇనప కడ్డీలాగా ఉంది వాడి చేతి. మరి అదే బరువుగా లేదు, కానీ దెబ్బ తగిలిన వాడికి బరువుగా ఉంది, కొట్టేవాడికి తుగలాగా ఉంది. కాబట్టి ఆ మునివరుల యొక్క తిరుగులేని శాప వచన దివ్య మహిమ వల్ల వాళ్ళకి అసలు ఈ ఆలోచన రావట్లే. ఏంటో తుంగతో కొడుకుంటే చచ్చిపోవడం ఏంట్రే అని ఆలోచన రావట్లే. పోనీ కొట్టిన వాడు పడిపోతున్నాడు అక్కడ. ఈ పడిపోయిన వాడు ఎవడు? తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు, బావమరి, వీళ్ళు అన్ని అందు వలసలున్నాయి. బాబాయ్, మామయ్య, ఏదో వలసలున్నాయి. కొన్ని కొట్టలు మానేస్తారా అనుకోట్లా. అను వివేకము దాని గొని విరోధి నడచిన ఎప్పుడు విడుకలేకిలబడగని విడుకలేకిడుగని అతను వివేకం పోనీ దాన్ని పెట్టి కొట్టేటప్పటికి వాడు ఏవో నిశ్చేష్టుడు అంటే శవంలాగా పడిపోయాడు, శవమే పడిపోయాడు. పోనీ అటువంటి వాడిని చూసినా ఈ తుంగలతో కొట్టుకోవడం మానేద్దానరా అన్న ఆలోచన రావట్లే వాళ్ళకి. మిడుక లేక ఇలబడగని ఏమి ఏ కదలిక లేకుండా భూమి మీద పడిపోతున్నటువంటి వాళ్ళని చూసి ఇది ఎట్లకు ఇది ఎలా ఎందుకు జరిగిందిరా అని ఆలోచన రావట్లే వాళ్ళకి. అని తలంచుటయును గావున సమరమిట్టలకు భంగిన చెల్లే కృత్రిమ ముసల చెండోల్లసనము ఆ కృత్రిమైన ముసలము యొక్క శక్తి యొక్క విలసనము ఇదంతా శక్తి విలసనమే ఇదంతా. చెండోల్లసనములు అతిశయిల్లగా వారికి అన్యోన్య వధ విహార దుర్వార సంచార ఘోరమగుచు. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటంలో వాళ్ళు ఒక విహారం లాగా ఉంది.
ఒకళ్ళొకళ్ళు చంపుకోవడంలో మంచి ఆనందం పొందారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల. చంపేశాను, మా నాన్న చంపేశాను, మా అబ్బాయిని చంపేశాను అలా చంపుకున్నారు వాళ్ళు. అందరూ ఆనందమే పొందారు తప్పితే ఒక్కడికి కూడా ఒక తెలివి రాలేదు. కారణం మునిష. కాబట్టి ఇప్పుడు అర్థమవుతోంది ఏంటి మనకి? చంపింది తుంగ కాదు, మునిష. అక్కడ చేసింది తప్పు కొందరే, కానీ అనుభవిస్తున్నది అందరూ అనుభవిస్తున్నారు. చూడండి, సాంబుడికి ఆడవేషం వేసి ఈ చేసేది తీసుకెళ్ళారు. అక్కడ వెళ్ళిన అందరూ యాదవులు వెళ్ళలేదు, కానీ అందరూ అనుభవిస్తారు. ఎవడో ఒకడున్నాండి, ఒక ఇల్లు, అన్ని ఇల్లు ఆనుకొని ఉన్నాయి. ఒకడెవడో ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు అనుకున్నాం. ఆ నిప్పు వాడి ఒక్కడి ఇంటితో ఆగిపోదుగా, మొత్తం అందరితో వస్తుంది. అందుకే నువ్వు అటువంటి వాళ్ళతో కలిసినప్పుడు కూడా ఆ బాధను అనుభవించక తప్పదు. ఇప్పుడు మొత్తం లంకలో ఉన్న వాళ్ళందరూ ఇదేనండి చెప్పండి. రావణాసుడు ఒకటే కదా సీతను తీసుకొచ్చింది. మరి ఏమైంది? రావణాసుడు తన పుత్ర మిత్ర కళత్ర బంధు సహితముగా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇక్కడ తప్పు ఒకడు చేసినా ఆ శిక్షను జాతంతో అనుభవిస్తుంది. తర్వాత ఆట వెళ్ళదు. తండ్రి పుత్రుడు అన్న, చూడండి, తండ్రి పుత్రుడన్న, పుత్రుడు అన్న తమ్ముడు, తండ్రి పుత్రుడు అన్న తమ్ముడు నాక ఇరుతెరంగు అనుకోవట్లేదు. నేను కొట్టేది మా నాన్నరా, నేను కొట్టేది మా అబ్బాయిని రా, మా కొడుకుని రా, నేను మా అన్నయ్యని కొడుతున్నాను, మా అనుకోవట్లే. వాడు ఎదురుకుండా ఉన్నాడు, కొట్టే ఎదురుకుండా కొట్టే తర్వాత తర్వాత నేను తర్వాత చూసేది ఏమున్నాడు? వాడు వీడి దెబ్బ తగలేడు, వాడు పడిపోతాడు. వాడు పడిపోతూ వీడిని కొట్టేశాడు, వీడు పడిపోతాడు. అలా అనుకోవట్లేదు. విజృంభించి కొట్టుకున్నారు. వీళ్ళు వచ్చేది పైగా అరే పూజకి వచ్చాం కదా మనం. పూజకి వచ్చినప్పుడు మనం ఇలా ప్రతాపం చూపించచ్చా? జ్ఞానం లేదు అక్కడ. పూజకి వచ్చినప్పుడు మనం శాంతంగా ఉండాలి కదా అన్న జ్ఞానం ఉందా? లేదు. ఇది అర్చన అవసరే పరుష సంభాషణం న కుర్యాత్ ఉందా? లేదు. నీకు నీ అహంకారము నీ అహంభావమే కావాలి. నీ అహంకారము అహంభావము అభిజాత ఇదే కావాలి. ఇలాగే జరుగుతుంది. మడియ మోద మడియ గాలిబడు మడియమోదు గాలిబడు బ్రాకు గముల తెరంగు తోచెని మనంగగలము. ఏం చెప్పాలయ్యా? అది ఎలా ఉందంటే ఒక పెద్ద పెనుగాలికి పెద్ద పెద్ద చెట్లు పడిపోతున్నట్టుగా పడిపోయారు. గాలికి కూలిపోయేటువంటి చెట్లులాగా కూలిపోయారయ్యా. ఇంకేం చెప్తామయ్యా? ముని శాపం. దాని వైపు ఇంకేం చెప్పమంటాం? ముని శాపము వారల మది ననయము శాపము వారల మది ననయము నసమెక్క అంటే నషాలానికి ఎక్కిపోయింది. ముని శాపం నన్ను కొడతావు ఆశని చంపే. అరే నన్ను కొట్టేవాడు మా నాన్నరా, మా అన్నయ్యరా, బావమరి ఏదో బావయ్యా తమ్ముడు లేదు. నష్టాలానికి ఎక్కింది అంతే. ఎతటి వాడిని కొట్టాలి అంతే. వాడిని చంపేయాలి. సందొకడైన విను ఒక్కడైనా చివరికి ఒకడు మరలేదు. ఈ కొట్లాడు నాకెందుకు అని అనుకోలేదు. తెర్రలుట పారిపోలేదు. బెట్టుగా చేసిరు. అరే ఒకడు కూడా మా నాన్నని కొట్టలేండి అని వెనక్కి రాలవాడు. మా అన్నయ్యని కొట్టలేండి పోని వాడి చేత దెబ్బతిని పడిపోతుంటే
పారిపోవడం. వాడు పారిపోలేదు, వాడు అలా స్థిరంగా కొట్టుకున్నాడు. కారణం ఆ ముని శాపం బాగా నషాళానికి ఎక్కిపోయింది, అంటే బాగా మెత్తికి ఎక్కిపోయింది. కానీ అందరూ పోవాలి, అందరూ పోవాలి, అది తప్పదు. తేటగీతి అట్టి ఎడ విను అట్టి ఎడ ఆ సమయంలో విను భోజులు నందకులను విను భోజులు అంధకులను చాలగలుగుట ప్రబలుండు అది సాత్వికియు అది ఎప్పటికీ భోజులు అంధకులు వాళ్ళు సంఖ్యా పరంగా వాళ్ళ ఎక్కువ. ఈ సమయంలో ప్రబలుడు ఇంకో గొప్ప మహావీరుడు వెళ్ళిపోతాడు, చాలా బలం కలిగినటువంటి వాడు సాత్యకి మహాదేవ. సమగ్ర శక్తి ప్రద్యుమ్నుడు ఎటువంటి వాడు? చంబరాసురుడిని సంహరించినటువంటి వాడు, సాక్షాత్ మన్మధావతారం. ఆ ప్రద్యుమ్నుడు ఇద్దరు, అంటే కృష్ణుడి కొడుకు కృష్ణుడి తమ్ముడు, ఇద్దరు కృష్ణుడు ఎదురుకుండా, ఆయన కళ్ళు ఎదురుకుండా భోజకులు అంధకులు చంపించేవాడు. ఎందుకంటే వాళ్ళ నంబర్ ఎక్కువ. అని ఎందుకు చెప్పారంటే వాళ్ళ చేతిలో ఎక్కువ దొంగలు ఉన్నాయి, అంతే కదండి. ఒక రోకలు పెట్టి కొడితే 10 మంది పెట్టి 10 రోకలు పెట్టి కొట్టారనుకోండి, అక్కడ వాళ్ళు అలా ఉన్నారు. ప్రద్యుమ్నుడు నాదిగాగా మడిసి వారిచే వృష్ణి సమాజం మొత్తం వృష్ణులందరూ చనిపోయారు. ప్రద్యుమ్నుడు సాత్యకి వృష్ణులందరూ చనిపోయారు. ఇది చూశాడు కృష్ణుడు, అయిపోయింది. ఆయనకు కూడా ముని శాపం నషాళానికి. ఇప్పటి వరకు ఆయన యుద్ధంలో పాల్గొనరా. తన వృష్ణి అంటే యాదవుల్లో తన తెగవారందరినీ ఈ పూజకులు అంధకులు చంపేసేపటికి ఆయన రెచ్చిపోయి ఆయనకి ఎతికి దొరికి పెట్టుకుని మొత్తం పూజకులు అంధకులు ఆయన తెప్పేసి ఎవ్వరు లేరు, కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు. వచ్చేటప్పుడు కొన్ని వేల సంఖ్యలో వచ్చినటువంటి వీళ్ళు కృష్ణుడు అందరూ కళ్ళెదురుకుండా ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు, వాళ్ళ నాన్న చెప్పటికి అనిరుద్ధుడు ఆయన చంపేశారు. ఈ కృష్ణుడికి జాంబవతికి చంపించాడు సాంబుడు, ఆయన చంపేశారు. అనిరుద్ధు ప్రద్యుమ్నుడు సాంబుని సాత్యకి గదుని మరియును కలుగు వృష్ణివరుల అంధక భోజక వర్గ పరాక్రమ క్రీడల సమస్య. అంటే భోజకులు అంధకుల యొక్క పరాక్రమము అనేటువంటి క్రీడ ఆటలో వీళ్ళందరూ చనిపోయారు. ఎవరు? ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, గదుడు, సాత్యకి, చారుదేశుడు, వీళ్ళందరూ చనిపోయారు. కృష్ణుడు చూస్తూ ఉండంగా, అండర్లైన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఆయన చూస్తూ ఉండంగా ఆపదలుచుకోలేదు. ఇక మిగిలిన ఎవరు? భోజకులు అంధకులు మిగిలిన. అప్పుడు ఆయన రెచ్చిపోయాడు, ఎందుకంటే అందరూ పోవాలిగా. ఆయన రెచ్చిపోయి ఆయన మిగిలిన క్షితి తలమున పడి ఉండ అలా భూమి మీద పడిపోతూ ఉంటే కనుగొని చూసి పరమ మునీంద్ర శాపము మహాశక్తి పద్మనాభుడును పరమమునులైన కొట్టి శాపము యొక్క మహాశక్తి ఈయనలో కూడా అంటే కృష్ణుడిలో కాదు, కృష్ణ పరమాత్మలో కాదు, కృష్ణుడని యాదవుల్లో ప్రవేశించాడు. యాదవులందరూ వెళ్ళిపోవాలిగా. కృష్ణుడు యాదవుల్లో ప్రవేశించింది. ఇది ఏమిటి రాయాలి అంతే. ఆయన కూడా యుద్ధానికి వచ్చి తీవ్ర కోపాగ్ని తనదు చిత్తమున జనింపగా తీవ్రమైనటువంటి కోపం అనేటువంటి అగ్ని తన మనస్సులో జనించింది. ఎందుకే? అదిగో మునుల యొక్క శాపం. దాని మూలంగా దురములోన పడక అంటే యుద్ధములో ఇంకా చావకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ భోజకులు అంటారు. శేషించి మెరసిన అంటే మిగిలినటువంటి ఆ భోజకులు అంధకులని వాళ్ళ మీద అంటే ఆ యొక్క ప్రతిభటులు అంటే
ఇప్పటి వరకు శత్రువులైనటువంటి ఆ భోజకులు అంతకుల మీద ఈయన వెళ్ళి యుద్ధంలో సాత్యకి ప్రద్యుమ్న అనిరుద్ధ సాంబచారు దేశ గదులు చేతిలో చావక మిగిలినటువంటి భోజకులు అంతకులు ఉన్నారే వాళ్ళ మీదకి ఈయన వెళ్ళి తుంగలగొని మోది తుంగలగొని ఈయన ఆయుధాలు ఏమిటి, ఈయన చక్రం ఇవి కూడా పోయినాయిగా, ఈయన కూడా తొంగ తీసుకున్నాడు. అయ్యి చూడండి, ఎంత పైకి ఎదిగినా చివరికి అదే. కాబట్టి పెరుగుట విరుగుట కొరకు. కాబట్టి వీళ్ళు ఆ తొంగల్ని తీసుకొని ఒక్కొక్కని మోదాడు. మాదేటప్పుడు ఒక్క దెబ్బకు ఒకడు పోతున్నాడు, పైగా ఒకే దెబ్బకి 10 మంది కూడా పోయారు. నిరవశేషంబుగా చేసి యాదవులను మౌసల విస్ఫూర్తి కొలసిరదిప. ఆ మౌసలం యొక్క విస్ఫూర్తి, ఆ మౌసలం యొక్క శక్తి విజృంభణ శక్తి అని ఏమంటారంటే శక్తి విస్ఫోటనం. మౌసలం యొక్క శక్తి విస్ఫోటనం వల్ల మొత్తము నిరవశేషము, జీరో. యాదవుడు ఎప్పుడికి మిగలలేదు, మొత్తం అవశేషం అక్కడ మొత్తం అంతా కళాయి చూశాడు, ఎవరు మిగల. అందరూ చనిపోయి ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరులో ఒకడు పోతాడు. ఇప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎవరంటే వీళ్ళ వాళ్ళే, కృష్ణుడి వాళ్ళు మిగిలారు. భోజకులు అందరూ పోయారు, కృష్ణుడు వాళ్ళు జరిపారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకడు కృష్ణుడి సారథి ద్వారకు, ఇంకోడు అర్జునుడు కొడుకు బొంబుడు. నారాయణుడప్పుడు గాంధారి వాక్యంబు తెరగు ఇలా అందరూ పడిపోవడం చూశాడు. 36 సంవత్సరాల క్రితం ఆ తల్లి గాంధారి దేవి ఇచ్చిన శాపం ఇదిగో ఈ విధంగా ఇలా సఫలమైందన్నమాట. అనుకున్నాడు. అందుకని మళ్ళీ ఆవిడ మీద ఈయనకేం కోపం రాలేదు. ఇలా జరగవలసింది. ఇదిగో ఇవాళకి ఈ విధంగా అది అమలు చేయబడింది. మనమున పారంబున పొందని ఓహో ఈ విధముగా అది సార్థకమైంది. ఇది ఆరూపునననుచు ఇగో ఈ విధంగా ఆ రోజు నా గాంధారి శాపం అయినా నా కురువీరులు ఎలా అంతఃకలహాలతో చనిపోయారో ఎదువీర్లు కూడా అలాగే పోతారు. ఓహో ఇలా వచ్చింది అనుకున్నాడు. సంగరావని మొత్తం యుద్ధ భూమిలో ఒక్కడే ఉన్నాడు. ఎవరు పలకరించడానికి కానీ లేకపోతే ఓదార్చడానికి కానీ మామూలు మాటలు మాట్లాడారు. ఎవరు కృష్ణులు ఒక్కడే ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. మిగిలిపోయాడు కృష్ణుడు. ఇన్ని వేల మంది కొన్ని క్షణాల్లో అనుకుంటానండి, కొన్ని క్షణాలు చాలు సార్. ఇంగ్లీష్ లో ప్రావర్బ్ ఉంది, ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ టు కన్స్ట్రక్ట్ బట్ ఇట్ టేక్స్ సమ్ మినిట్స్ కూడా కాదు, ఇంకా తక్కువే. ఒక భూకంపం చాలండి నువ్వు కట్టుకున్నటువంటి కొన్ని సంవత్సరాల తరబడి కట్టుకున్న మేడ నిలుచున్న ఆయన ఒక్కడే అంగంలో నిలుచున్నాడు. చూచి రణసంకులత పడకయున్న దారకుడు బభ్రుడు ఆ రణములో చావక మిగిలారు వీళ్ళిద్దరు. ఎవరయ్యా అంటే కృష్ణుడు సారథి దారకుడు బభ్రుడు వీళ్ళిద్దరు వచ్చారు ఆయన దగ్గర. జలరుహనాభ సమీప అతని తోడ జనమేజయ 1 రూపా. ఆ జలరుహనాభుడు అంటే పద్మనాభుడు
పప్పము నాభియందు కలిగినటువంటి ఆ కృష్ణుడితో ఆ దారకుడు అప్పుడు వెళ్ళాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు, చేతిలో దొంగవస్తు. అప్పుడు అలా వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఈ యుద్ధంలో పాల్గొనలేదు, మరి ఎలా తప్పించుకున్నారో వాళ్ళిద్దరు చావాల. అందులో ఒకడు పోతాడు ఇప్పుడు గోపురుడు, అంటే కృష్ణుడు చంపారు. చూడండి విచిత్రం జరిగింది. అది కూడా కృష్ణుడు చూసాను కానీ చనిపోయాడు. ఏమి అసలు ఆ విధి వైపరీత్యం, ఇది వైపరీత్యం. అఖిల జనమును సంహృతమయ్య నిచట నేల, అఖిల జనమును సంహృతమునయ్యి. శ్రీకృష్ణ గోవింద మాధవ ముకుంద చూసావా, అఖిల జనములు సంహృతములయ్యి. అందరూ సంహృతము, హృతం అంటే చచ్చిపోవడం, బాగా చచ్చిపోయారు, అంటే లేచే అవకాశం కూడా లేదు. ఏ కాలో చెయ్యో తెగి పడిపోయిన కొట్టవాడు మళ్ళీ లేవచ్చు, అలా లేరు, అందరూ చచ్చే ఉన్నారు. సంహృతములయ్యారు. ఈ చట్టం కదా ఎందుకయ్యా ఇక్కడ ఒకరి ఉండి ఏం చేస్తాం, దాన్ని మనం పని చేద్దాం. ఇప్పుడు సలహా ఇచ్చారు, అదిగో ఇలా తప్పించుకున్న వాళ్ళు ఇద్దరు తప్పించుకున్నారు. ఎవరు? ఉద్ధవుడు వెళ్ళాడు తపస్సు, ఆయన్ని సాగనంపడతానని వెళ్ళి మనం వెళ్ళి మళ్ళీ ఎందుకులే అని ఈయన కూడా వెళ్ళిపోయాడు బలరాముడు. ఆ బలరాముడు వెళ్ళిపోయి మనం కూడా వెళ్ళి తపస్సు చేసుకుందాం, వెళ్ళిపోదాం రానాయన అన్నారు. బలభద్రదేవుడు అది బలభద్రదేవుడు ఉన్నయడ ముకుంద అరసి కొనిపోయి అరసి వెతుక్కుని వెళ్దాం. బలభద్రుడు ఎక్కడున్నారో తెలియదు, ఆయన ఇగో తూర్పు దిక్కుగా వెళ్ళాడు అని నేను ఊరికి అంటున్నాను. ఆయన ఎందుకు వెళ్ళి నాకు తెలియదు. ఆయన వెళ్ళిన దిక్కుగా వెళ్ళి ఆయన వెతుకుదాం. ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోయి మనం కూడా ఆయన మార్గంలో నడుస్తాం. ఆయన మార్గంలో అంటే ఆయన తపస్సు చేసుకున్నాం, మనం కూడా తపస్సు చేసుకున్నాం. ఈ కాస్త ఊపిరి ఉన్నారు. ఎందుకంటే ఎవరు లేరు ఇప్పుడు, నీ ప్రతాపాన్ని మెచ్చుకోవడానికి ఎవరు లేదు, పోనీ నిన్ను ప్రతిఘటించడానికి ఎవరు లేరు. ఎందుకయ్యా వెళ్ళిపోదాం ఆయన అన్నారు. అతని చరితమునకు అనుగుణమైన, అది అతని చరితమునకు అనుగుణమైన అంటే అతను ప్రవర్తించడానికి ఆ చరిత అంటే నడిచే తీరుకి ఆ అనుగుణమైనటువంటి వర్తనం ఆచరణ. ఆ విధంగా మనం కూడా చెయ్యి, నువ్వు కూడా తపస్సు చేసుకో అన్నారు. ఇక్కడ ఎందుకు బలభద్రుడు ఉన్నాడు, ఎక్కడున్నా వెళదాం అన్నారు. అనేటప్పుడు కృష్ణుడు సరే, మంచి మాట ఎవరు చెప్తే ఏంటండి, వినాలి. మంచి ఎవరు చెప్పినా వినాలి. తుప్పలమాల అనుటయు అట్లా కాకని అలాగే చేద్దాం. చూడండి, ఆయనకి ఆ ముని శాపం వల్ల తాత్కాలికంగా వచ్చినటువంటి కోపమే వెంటనే తీసేసాడు. అది మనం వెంటనే మీ కోపాన్ని అండి, హౌ సూన్ అంటే నువ్వు ఎంత తొందరగా నీ స్థితికి వస్తావన్న దాన్ని బట్టి నీ సాధన ఆధారపడు. అసలు కోపం రాగానే ఉండి చాలా మంచిది, కానీ కోపం వచ్చినా ఎంత తొందరగా మళ్ళీ నువ్వు స్వస్థితికి, అంతే తప్పితే అదే మూడ్లో ఉండకూడదు ఎక్కువసేపు. నువ్వు అదే మూడ్లో ఉంటున్నావు అనుకో, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వారాల పాటు ఉంటున్నాం, తీసే ఓ రోజు ఉంది ఇంకో బెటర్, కొన్ని గంటలు ఉంది ఇంకా బెటర్. అందుకే ఉత్తమస్య క్షణం కోపం అంటారు. వాడు ఎలా ఉంటాడు, తాటాకు వంటలాగా ఇలా పట్నం వచ్చేస్తుంది, అంటే ఆ నెక్స్ట్ మినిట్లో వాడు మళ్ళీ నార్మల్. అది పద్ధతి, ఎప్పుడు అదే పద్ధతి. అంబుజనాపుడు మనములు వాళ్ళిద్దరు, ఒకవైపు బబ్రుడు ఇంకో దారుకుడు, వాళ్ళ మనసులు తల్లడిల్లిపోతున్నాయి. కానీ ఈయనేం లేదు, వీళ్ళ ముగ్గురు నడవం ప్రారంభిస్తారు. ఒకవైపు బబ్రుడు ఒకవైపు దారకుడు రాగా వాళ్ళిద్దరు మనసులు తల్లడిల్లిపోతారు. కృష్ణుడు కెలంకులగా వాళ్ళిద్దరు, బలభద్రదేవు పోయిన దశ బెసగనికి ఎంతో గౌరవంగా వెళ్ళాడు అటువైపు. బలభద్రుడు ఏ వైపుకి ఏ దిక్కుకి వెళ్ళాడో ఆ దిక్కు కృష్ణుడు గౌరవంగా వెళ్ళి, ఇద్దరు చెరువైపున ఒకవైపు బబ్రుడు ఇంకోవైపు ఆదరకు వాళ్ళ మనసులు తల్లడిల్లిపోతుండగా వెళుతూ ఉన్నాడు. ఇక వెళ్ళ కురుక్షితి
కురుక్షితి అంటే మన కురు దేశంలో పలించేటువంటి ఓ జనమేజయ, ఈ తారకుడు బబ్రుడు చెరువు రాగా ఒక కృష్ణుడు వాళ్ళిద్దరు తలడిల్లిపోతున్నారు. అయ్యో నాయన సాత్యకి, అయ్యో చాలా ఈ తారకుడు కొడుకే ప్రద్యుమ్నుడికి సారథి, వాళ్ళందరూ చనిపోయారు. అయ్యో ఈయన వాళ్ళు తలడిల్లిపోతున్నారు. ఈయన లేదా అలా ఆ ఘనతరమూర్తిని అవ్వలనగాంచే, ఆ ఘనతరమూర్తిని అవ్వలగాంచే మహీజము పొంతనుండగా. అలా వెళ్ళగలగా ఆ ఘనతరమూర్తి అయినటువంటి ఆయన ఒక మహీజము, చాలా చక్కటి పేరు ఇది మహీజ. వాళ్ళు ఎవరు అడిగితే చెప్పాను, నేను మహీజ అని పేరు పెట్టుకోండి అని పేరు చెప్పాను. మహీజం అంటే వృక్షం, చెట్టు. మహీజం అంటే సీతాదేవి అని కూడా అర్థం ఉంది. కాబట్టి మహీజము, ఒక మహీజము, ఒక చెట్టు కింద ఆ బలభద్రుడు తప్పదు ఆయన చూశారు. మొత్తానికి వాళ్ళ ముగ్గురు కలిసి చూశారు. చూసి తరువాతి ఘట్టం కృష్ణుడు ఆ యాదవులెల్ల మడిసిన పెదప కృష్ణుడు అర్జును తోడ్తేర దారుకుని పంపుట. అందరూ చనిపోయారు. కృష్ణుడు ఏం చేశాడంటే, నాయన అర్జునుడిని తీసుకురాని దారుకుని పంపాడు. ఇప్పుడు ఆ ఘట్టం ఎన్నోదమ్మా పంచం 66. మనం ఇవాళ 72వ పద్యం దగ్గర ఆపేద్దాం. 2 దగ్గర ఆపేద్దాం. మళ్ళీ రేపటి నుంచి ఉండదు. మళ్ళీ తిరిగి 2వ తారీఖు నుంచి ప్రారంభం. 2వ తారీఖు నుంచి 14 రోజులు, 14 ప్రవచన దినాల్లో మహాదేవ్. మీకు నేను ఒక మాట, ఒక ఆప్షన్ ఇచ్చాను, ఎవరు నాకేం చెప్పలేదు. అదేమిటి ఆప్షన్ అంటే, ఒక పుణ్యకర్మగా భాగవత అంతర్గతమైన, మీకు భాగవతంలో ఏ కష్టం బాగా నచ్చింది, ఎక్కువ మంది దేన్ని కోరుకుంటే అది చెప్పడానికి నేను చెప్తాను. నేను ఏది కోరుకోలేదు, నేను ఏది చెప్పడం. నాకేదో ఘట్టం ఉంది, ఆ ఘట్టంలో మా ఇద్దరు చదువుల్ని కూర్చోబెట్టుకుని నేను వాళ్ళకి మాత్రమే చెప్పుకుంటాను, ఇది ఆన్ చేయకుండా. అది కానీ చెప్పడం మాత్రం కాదు. చెప్పము. సీసపద్యం కాంచి దారుకు దశ కనుగొని అది చూశాడు. ఆ మహేంద్రుడు ఒక చెట్టు కింద ఆయన తపస్సు చేశాడు. అప్పుడు దారకుని చూశాడు కృష్ణుడు. చూసి నీవు వే పాండురాజ తనూజుల పాలి కరిగి వారికి యాదవ వర్గ సంక్షయ విధమెరింగించి అర్జును నిందు తెమ్మున. దారకుని తొందరగా వెళ్ళి ఆ పాండురాజు కొడుకులైనటువంటి ధర్మరాజు భీమార్జునుడు కూడా సహదేవులు వాళ్ళకి అందరికీ చెప్పు, ఇగో ఈ విధంగా యాదవులందరూ నాశనం అయిపోయారు, ఈ విధం అంతా చెప్పు. ఏదో ఇలా చేసాం, ఇలా కొట్టుకున్నాం, చచ్చిపోయాం, అందరు మిగిలింది మేము మిగిలిపోయాము, నేను అంతా చెప్పి నా మాటగా చెప్పి అర్జునుడిని ఇక్కడికి తీసుకున్నాను. మాటగా చెప్పి అర్జునుడిని ఇక్కడికి తీసుకురా. నావుడున్నతడు మహావేగవంతంబులగు రథ్యముల బట్టి అలతి అరదమున పూంచుకొని ఆయన ఒక చిన్న రథం తీసుకున్నాడు. ఆ రథానికి మాత్రం మంచి వేగమైనటువంటి గుర్రాలను ఉంచాడు. ఈయన దారకుడు వెళ్ళిపోయాడు. పూంచుకొని రయమున నేగను. చాలా వేగంగా ఆయన వెళ్ళిపోయాడు, చాలా వేగంగా. ఏది పాండవులకి అదంతా చెప్పి అర్జునుడిని తీసుకురావడం. సరే, ఇక్కడ మిగిలింది ఎవరు? కృష్ణుడు, బబ్రుడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు అక్కడ బలదేవుడు. బబ్రునికి అప్పుడు ఆ బబ్రుడి మోము చూసి, నాయన నువ్వు ఒక పని చేయి, అతివ పిండు కుంజరాదుల పురి చేర్చి అరుగుదెమ్ము వేగం. నువ్వు పని చేయనా, ఈ మనతో పాటు పాపం అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, పిండు అంటే సమూహం. అలాగే ఇక్కడ ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు, ఈ మన స్త్రీలు, వీళ్ళందరినీ నువ్వు ఏం చేస్తావు అంటే పూరి చేర్చు, ద్వారకాపురి చేర్చు. వాళ్ళకి చేర్చి నువ్వు వెంటనే రా. అలాగే ఆయన బయలుదేరాడు. ఎవరు? బొబ్బరుడు. వెళుతూ ఉంటే పాపం ఏం జరిగిందంటే,
అని అతడు అట్లా చేయు అట్లా చేయు పనికి నై అతడు అట్లా చేయు పనికి నై చనన్ ఒక బోయ త్రుంగ చేసి అతని తుంగ వేసి వాడు ఒక బోయవాడు, వాడు ఒక బోయవాడు. బోయవాడు ఏం చేశాడు, ఈ బొబ్బరుడి మీద ఒక తొంగ పెట్టుకొట్టాడు. బొబ్బరుడు ఇంత బొబ్బరుడు చచ్చిపోయాడు. బొబ్బరుడు అవుట్. ఈ ఆడవాళ్ళని ఆ ఏనుగుల్ని ద్వారకలో పెట్టి తీసుకొస్తానని అన్నాడు. అదేది కృష్ణుడు చూస్తుండగానే తుంగ శక్తి కాదు అది. మీరు ఏదో తుంగ శక్తి అని మీరు కూడా తుంగ తీసుకొని కొట్టండి, అవునండి, ఏం కాదు. మునీషా, అందుకే ఎప్పుడు కూడా అనుష్ఠాన పనులతో పరిచయకలు ఆడకండి. వాళ్ళు ఏమి అనకపోవచ్చు, వాళ్ళు నువ్వు పరాజకాలు ఆడే టైంకి వాళ్ళు ఏదైనా మంత్ర జపం చేస్తూ న్యాసం చేస్తూ ఉన్నారనుకోండి, మంత్రాధిష్టాన దేవత ఊరుకోదు. అలాగే ఆయన ఒక చక్కగా మంత్రం చేసి ఉన్నప్పుడు నిన్ను స్పృశించాడు, ఆ మంత్రాధిష్టాన దేవతను స్పృశించాడు. అది చెప్పండి. తుంగ వేసి తుంగతో ఈయన తుంగ వేశాడు, చంపేశాడు. ఒక తుంగతో ఈయన తుంగ అని చంపడం. ఒక బురుడు అయిపోయాడు. పురుషుడు చూస్తున్నాడు. ఒక బోయేవాడు. ఇగో ఈ బబ్బురుడి భార్య నుండి సాంబుడికి వేషం ఇచ్చారు. ఆ బబ్బురుడు కూడా అవుట్ అయిపోయారు సార్. ఏం మిగిలిందల్లా బలరాముడు, కృష్ణుడు, వీళ్ళ తండ్రి వసుదేవుడు. అక్కడ ఆయన రాలేకపోయాడు. ఆట వెళ్ళదు. హరికి గానవచ్చునంత హరి చూస్తూ ఉండంగా కొంచెం అంటే ఆయన విదిన్ హిజ్ వెసినిటీ అంటే ఆయన చూపులో ఉండగానే దవ్వులనట్లు బడియ బబ్రుడు చూసుకుని పడిపోయాడు. బాబుడు ఏం చేస్తాడు, అట్లు అతని పాటు చూసి అతని యొక్క కలిగినటువంటి ఈ దుస్థితికి చూసి కృష్ణుడు సంయమీంద్ర శాపశక్తికి సంయమేంద్రుడు ఏమి ఈ మునివరుల శాపశక్తి అద్భుతం ఉంది ఆడు కృష్ణుడు. లేకపోతే బబ్బురుడు ఏంటంటే బోయేవాడు వేసిన ఒక తొంగకి పడిపోయి చనిపోవటం అద్భుతం ఉంది. ముందు కూడా అన్నతోడ అది అప్పుడు ముకుందుడు అన్నయ్యతో ఇలా అంటున్నాడు, అన్నయ్య అందరూ వెళ్ళిపోయారు. ఆహా చెప్తున్నాడు ఇలా, సామజ రథ తురగములను రామల పురి చేర్చి అంటే సామజములు అంటే ఏనుగు, రథములను, తురగములు గుర్రాలని, రామలు అంటే ఆడవాళ్ళు, స్త్రీలు, వీళ్ళని పురి చేర్చి నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకంటే ఆ పనికి వెళ్ళిన బబ్బుడు చనిపోయాడు. నేను వెళ్ళి వస్తాను అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉన్నాను, నువ్వు మాయమైపో. ఏ మరలి వచ్చేదా నేను వీళ్ళని ఆ పట్టణంలో పెట్టేసి అంటే ద్వారక వరకు చేర్చి ఎవరిని, ఏనుగుల్ని, గుర్రాలని, స్త్రీలని, రామల్ని చేర్చి నేను వచ్చేస్తాను. ఈ భూమిజ అంటే మళ్ళీ చెట్టు, భూమిజ చక్కటి భూమిజ. ఈ భూమిజము కడ నిలువు, నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవు, నువ్వు ఇక్కడే ఉన్నానయ్య. దయామయుడు అన్నయ్య, నా రాక వార్చి అంటే నా గురించి ఎదురు చూస్తూ ఇక్కడ ఉండు. వార్చి అంటే నా తిరుగు రాక గురించి ఎదురు చూస్తూ ఇక్కడ ఉండన్నయ్య. నరేంద్ర ఓ జనమేజయ, కృష్ణుడు ఇలా అన్నాడు అన్నయ్యతో, అన్నయ్య నేను ఒకసారి వెళ్ళని అక్కడ దింపేసి నేను వెంటనే తిరిగి వస్తాను, నువ్వు ఉండన్నయ్య అన్నాడు. అని గజాదుల ఇంతుల కొని ఆ గజాదులను అంటే గుర్రములను, ఏనుగులు, రథాలని, ఇంతుల్ని రండమ్మా అన్నాడు, తీసుకెళ్ళాడు. వసుదేవు గాంచి వెళ్ళిపోయాడు. వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు, నా తండ్రికి.
చూశాడు. చూసి ఆ వసుమతీసుతో ఆ తగనిట్లను వసుమతితో తగనిట్లను తొల్లి కౌరవ కుల క్షయము సూచితి తొల్లి కౌరవ కుల క్షయము చూచితి నేడు సకల యాదవుల సకల యాదవుల నాశము నాశము గట్టి. ఆ ఈ వసుదేవుడితో వాసుదేవుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడి లాంటి ఆయన నాన్న ఒకప్పుడు కౌరవ కుల క్షయము, గురుకులములో అందరూ నా కళ్ళెదురుకుండాలి చూశా. ఇదిగో ఈ రోజున యాదవులు నా కళ్ళెదురుకుండా నాశనం అయిపోవటం నా కళ్ళెదురుకుండా చూసి. అఖిల బాంధవహీన అయిన ఇచ్చటి ఇంకోటి చెప్తాను వినండి. కొంతమందికి ఆయువు ఇస్తారండి భగవంతుడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు ఈ మాట విని. నేను సప్రమాణముక అంటే విత్ ప్రూఫ్ చెప్తాను. మనం అనుకుంటా వాడికి ఆయువు ఉందని. ఆయువు కాదు, వాడు అనేకమైనటువంటి దుర్దశలు చూడాలి. వాడు అనేక దుర్దశలు చూడాల్సిన గతి వీడికి పడుతుంది. అనేక దుర్దశలు, లేకపోతే వాడికి ఆయువు వాడు వెళ్ళిపోవాలి. వాడు అదనమాట. కాబట్టి ఆయనలారా బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. మనం అనుకుంటా ఆయువు ఒక్కొక్కప్పుడు మరణం ఒక వరం అండి. మరణం వరం. నేడు నేడు అఖిల బాంధవహీన నీకు అఖిల బాంధవహీన హీనమైన ఇచ్చటి మనువున వర్తింప మనసు గొల్పదు. అందరు బాంధవులు సరిపోయారు. ఇటువంటి ఈ ప్రదేశంలో ద్వారకలో ఉండాలని నాకు మనసు లేదు నాన్న. ఎందుకంటే ఎవరున్నారు ఇక్కడ? ఆయన కొడుకులు, మనబళ్ళు, తమ్ముళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మొత్తము బంధువులందరూ వెళ్ళిపోయినటువంటి ఈ ప్రదేశంలో నాకు ఉండాలని నా మనసు లేదు నాన్న అన్నాడు కృష్ణుడు. మొన్న అన్న కాననమున కరిగినాడు. మొన్న అన్న కానం ఇదంతా చూడకపోవడమే. ఇదేది చూడకమన్నాడు. కురుకుల క్షయము చూడలేదు బలరాముడు, వెళ్ళిపోయాడు అప్పుడు తీర్థయాత్ర. ఇప్పుడు ఇదేది చూడకుండా ఆయన తపస్సు చేసుకున్నాడు. మరి నా పరిస్థితి ఏమిటో తెలియదు కానీ, నా కర్మ ఏంటో తెలియదు కానీ, నేను అది చూశాను ఇది చూశాను. అన్నయ్య తపస్సులు వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళి తపస్సు చేసుకుంటాను. భవ్య తపమున నా బలభద్రు కూడి నేను తపమాచరించదు. నేను కూడా భవ్యమైన గొప్ప తండ్రి తపస్సుతో ఆ బలరాముడితో గురించి తపస్సు చేసుకుంటాను నాన్న. మీరు నాకు అనుభవించండి, మీరు నాకు ఇంకా మీరల అరసి కొనుడు సర్వం. ఇంకా మీరల అరసి మీరంతా ఈ ఉన్న ఆడవాళ్ళని ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీరే జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఎవరిని? వసుదేవుడు. నరుడు వచ్చు ఇందు మీ పంపు సేతకై ఎల్లి నేడు అంటే రేపో ఇవాళ రేపో. ఆ ఎల్లి నేడు అంటే ఇవాళ రేపో. నరుడు వచ్చు, అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి మీకు సహాయంగా ఉంటాడు. నేను అర్జునుడిని రమణి ద్వారకుడిని పంపించాను. మీకు కావలసిన ఏర్పాట్లు వసతులన్నీ అర్జునుడు చేస్తాడు. ఆ అర్జునుడు మీ పంపు, మీ ఆజ్ఞ వహిస్తాడు. మీకు ఏం కావాలో చేస్తాడు. ఇవాళ రేపు ఆయన అర్జునుడు వస్తాడు అనేటప్పటికి సరే. అనుచున అతని పాదంబులు తన పాలతలంబు సోక తాత్పర్యమున వినతి నడపే అంతకు విని జనుల చేత సమర విధము అతడది. ఇవన్నీ ఇలా అంటూనే ఆ కురుకృష్ణుడు ఆ వసుదేవుడి పాదాలకి తన నుదురు తాకేటట్టుగా నమస్కారం. అయితే ఇది కృష్ణుడు చెప్తేనే వసుదేవుడికి తెలియలేదు, ఇంతకు ఆయనకి తెలిసింది. వాళ్ళు చెప్పుకుంటారు కదా అయిపోయిందండి వాదవులందరూ. ఇదంతా విన్నాడు వసుదేవుడు. విని ఎన్నోదమ్మా పద్యం? 71వ పద్యం. ఇంకొక పద్యం చెప్పుకున్నాడు వాడు.
టైం 9:02 అయిందా? అబ్బా చెప్పండి. ఆయన చెప్పకమాల విని బలుజీవు పోయి విను బలుజీవు పోయి మది విహ్వలమై మది విహ్వలమై మెయ్యి రానుపాట బలుజీవు అయిపోయింది. ఆయన ఆల్మోస్ట్ ఒక 7 లాగా పడిపోయాడు. నీ మాను అంటే నిశ్చలంగా పడిపోయాడు. ఇదే సంస్కృతంలో ఏం చెప్పారంటే ఆయనకు వసుదేవుడికి పక్షవాతం వచ్చిందని రాశారు. అంటే అలా మానులాగా పడిపోయాడు. ఆయన కళ్ళు ఎదుర్కొన్నాయి. ఆయనకు కూడా వీళ్ళందరూ ఎవరో బావలో బావమరుదులో అల్లుళ్ళు కొడుకులు మనబళ్ళు ముని మనబళ్ళేగే కొడుకులు మనవళ్ళు అల్లుళ్ళు అందరూ. కాబట్టి పడిపోయి వసుదేవుడు నునికి మీద కేశవుడు రాముడు నిల్లువాసి కాననమున నుండువారు నైష్టికతను అలాగే అందరూ చనిపోయారు. ఇప్పుడు కేశవుడు ఏమంటున్నాడు? ఆయన రాముడు మీ ఇద్దరం అరణ్యంలో ఉంటున్నాం. ఈ మాట మరీ బాధ కలిగించింది. ఇప్పటికే అసలు అందరూ చనిపోయారనే బాధగా. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి మేము అడవులో ఉంటున్నాం. ఈ మాట ఇంకా బాధ కలిగించింది. ఉన్న చేతయు నడంగా చేష్టితము దక్కి శవకృతి ఆ చేష్టతలన్నీ పోయి ఒక శవం నట్టున్నాడు అని చాలా బాధపడ్డాడు. తన మాటలు ఆ జననాథుడు అవస్థయు వినియు దురపిల్లి తన మాటలకి ఆ జననాథుడి యొక్క అవస్థకి చాలా బాధపడ్డాడు కృష్ణుడు కూడా. సతీజనులొక్కట అందరూ ఈ కృష్ణుడి మాటలు విని ఈ వసుదేవుడి యొక్క స్థితి చూసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఒక్క ఉమ్మడిగా అరిచారు. అయినా కృష్ణాను వెళ్ళిపోతావరా నాయన మాటగా అరిచారు. ఆక్రందనలు. మురారి దయ ఆయనకి దయ ఒక విధంగా 72వ పద్యంలో శ్రీకృష్ణుడికి దయ కలగడంతో ఆపాం. ఎక్కడ ఎవరో చనిపోయిన దగ్గర ఆపకుండా కృష్ణుడికి దయ కలిగింది. దయ కలిగిన ఏం చేశాడు? ఇప్పటికి ఇది 228లో మనకి 72 పద్యాలు పోయినాయి. ఇందులో 150 పద్యాలు ఉంటాయి కదా. కాబట్టి 150 చూద్దాం. మహాదేవ్ మళ్ళీ 2వ తారీఖు నుంచి పునఃప్రారంభం. మహాదేవ్ పెట్టమ్మా. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం భూర్వ స్వః తద్వచైతన్య రూపాంత మాజ్ఞాం విద్యాం ధీమహి జ్ఞాన ప్రచోదయాత్. ప్రోక్ష్యాద్ పరిశించాద్ అత్తంత పరిశించామి. షోడశ భార్యా సమేత అష్టపద పుత్రపౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. కాశ్మీర పరాం నివేదయామి. ఓం శ్రావాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యాగాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పాదం సమర్పయామి. హస్తో ప్రక్షయామి, పాదో ప్రక్షయామి, ప్రక్షాళం సమర్పయామి. తాంబూల
శర్వనానందరి శుద్ధార్థం దీపం సమర్పయామి. నేను వెలిగించి నీకే ఇస్తా. పైకి అది తీసి అప్పుడు చేస్తున్నాను. పాండవులు చేసే ఆఖరి యాత్రే చార్ధామ్ యాత్ర. ఇంచుమించుగా ఉండండి, చార్ధామ్ యాత్ర ప్రారంభానికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అదే చార్ధామ్ యాత్ర. ఇంకోటి కాదు. శ్రీకృష్ణ విభూషణ నరసఖ ఓ ఆనందమన్నకర్పూర నీరాజన దీపం ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర హర మహాదేవ హర. వజ్రం పాపమహీ భవగతో శిఖీద్వారం నిర్వృతే విజయతే కృష్ణే దివర్ణద్వయం బ్రాహ్మణే కాళే వర్షతు మాం కుటుంబం పరివారం రక్షంతు రక్షంతు సర్వశివ పరివార ధర్మబద్ధ మనోరథ ఫలరోణ అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ గురుగారు. మహాదేవ 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 మహాదేవులు గారు. మహాదేవ 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 హిమక మహాదేవ 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 మూర్తి గారు. మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ 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 మా కామాక్షమ్మ గారు. మహాదేవ గురుగారు. రెండు చెప్పండి. గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం. అమ్మా 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 గజేంద్ర మోక్షం కూడా చెప్పండి. రుక్మిణి కళ్యాణం. గజేంద్ర మోక్ష రుక్మిణి కళ్యాణం ఏదో ఆనందం రెండు చెప్పండి గురుగారు. ఇంకా నయమ్మా. అప్పుడు ఇది 16 రోజుల్లో కాదు, అది 14 రోజుల లోపల అయిపోవాలి. ఎందుకని ఇది ఎందుకు నిర్ణయించుకున్నా అంటే ఈ మొత్తం అంతా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవడమే. ఒక సుఖమైన ఘట్టంతో పూర్తి చెయ్యాలనే సదుద్దేశంతో మీకు ఆ అవకాశాన్ని ఇచ్చాను. ఇప్పుడు గజేంద్ర మోక్షం మళ్ళీ అది రుక్మిణి కళ్యాణం రెండు చెప్పడం కష్టం. రుక్మిణి కళ్యాణం చెప్పండి. రుక్మిణి కళ్యాణం చెప్పండి. అలాగే రుక్మిణి కళ్యాణం. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిపోవాలి. మహాదేవ మహాదేవ మహాదేవ.
అలాగే. మీరు బాగా గమనించండి, రుక్మిణి కళ్యాణం తర్వాత అందరి వివాహాలు అయిపోయినాయి. అందుకనే అంటున్నా గురుగారు, మళ్ళీ ఒకసారి చెప్తే వాళ్ళ అమ్మాయి కూడా అయిపోతుంది. అలాగే థ్యాంక్ యూ. అమ్మాయి కూడా. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. వెళ్ళరా రేపు మహాదేవ గురువు గారు. విజయవాడకు వస్తున్నాను, అంటే విజయవాడ స్టేషన్కి వస్తున్నాను మహాదేవ గురువు గారు. 5 గంటలకి. అంటే అది మరి విజయవాడ ఎన్నింటికి వస్తుందో తెలియదు, కానీ నేను అనుకుంటా వస్తుందేమో అనుకుంటా. సరేనమ్మా. మహాదేవ్. సరే గురువు గారు. మహాదేవ గురువు గారు. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. తల్లి జయలక్ష్మి గారు, ఇందాక ఎందుకు అనుకున్నాం ఈ ఘటన చెప్పేటప్పుడు జయలక్ష్మి గారు ఉంటే బాగున్నా అని. మహాదేవ్. మా రుక్మిణి కళ్యాణము ఆగస్ట్ లో చేయాలి మాస్టర్ గారు, శశికాంత్ వాళ్ళ ఇంట్లో. అలాగే అమ్మా, తప్పకుండా చేద్దాం. మీరు వచ్చిన తర్వాత రుక్మిణి కళ్యాణం తప్పకుండా శశి గారు ఉంటాను, తప్పకుండా చేద్దాం. అన్నీ ఉందమ్మా. సరేనమ్మా. సరే మాస్టర్ గారు. మహాదేవ. మహాదేవ్. రేపా ప్రయాణం మాస్టర్ గారు మీది? అవును తల్లి, రేపు పొద్దున 5 గంటలకి వందే భారత్ లో ప్రయాణం. అది మహాదేవ్. సరేనమ్మా. మహాదేవ్. క్షేమంగా వచ్చి చక్కగా అక్కడ చాలా వరకు ఇవన్నీ ప్రిపేర్ చేసింది. ఆ టైం టేబుల్ కూడా గ్రూప్ లో పెట్టింది. వెళ్ళాలి, మీరు అక్కడ మనసారా ప్రార్థన చేస్తుండండి మా కోసం. మహాదేవ తల్లి. మహాదేవ మహాదేవ. ఫొటోస్ పెట్టండి మాస్టర్ గారు. పెడతాం, పెట్టిస్తాం. మూర్తి గారు ఉన్నారు కమ్మా, మూర్తి గారు ఉన్నారు, ఆయన టైం టు టైం పెడతారు ఆయన.